హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం స్వామినారాయణ్ అక్షర్ధామం అనే టెంపుల్ గురించి తెలుసుకుందాం. ఈ టెంపుల్ రాజస్థాన్లోని జైపూర్లో ఉంది. ఇక్కడ రాధాకృష్ణులు, సీతారాములు, పార్వతీ పరమేశ్వర విగ్రహాలు చూడొచ్చు మనం. అక్షరధామం అంటే ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు. భగవంతుని నిత్య నివాసం, పరమాత్ముని శాశ్వత నిలయం అని అర్థం. ఈ టెంపుల్ మనకు భక్తి, స్వచ్ఛత, శాంతి లభించే ప్రదేశంగా బాగా ప్రసిద్ధి చెందింది. వేదాలలో, ఉపనిషత్తుల్లో నిర్వహించబడిన శాశ్వత విలువలు, శాశ్వత సుగుణాలకు నిలయం ఆ స్మారక భవనం యొక్క సముదాయం పేరే స్వామినారాయణ్ అక్షర్ధామం అంటారు. ఎవరి స్వామినారాయణ్? ఈయన అయోధ్య వద్ద చెప్పయ్య అనే ఊరిలో జన్మించాడు. 1781 ఏప్రిల్ 2న జన్మించారు. చిన్నప్పటి పేరు ఘనశ్యామ్. ఈయన 8వ ఏటనే ఉపనయనం జరిగింది. సంస్కృత వ్యాకరణం, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, ధర్మశాస్త్రం, పురాణాలు 3 సంవత్సరాల కాలంలోనే నేర్చుకున్నాడు. ఘనశ్యామ్ 11వ ఏటనే భగవత్ శక్తి ప్రేరణతో ఇల్లు వదిలి వెళ్ళాడు. ఉత్తరాన హిమాలయాలలో కైలాస మానస సరోవరం నుండి దక్షిణాన రామేశ్వరం వరకు, పశ్చిమాన సోమనాథం, తూర్పున కామాక్షి మందిరం, గంగాసాగరం వరకు కాలినడకన మొత్తం దేశాటన చేశాడు. బాలయోగిగా ఘనశ్యాముడు ఎందరి ఆదరణకో పాత్రికేయుడు అయ్యాడు. ఆ తరువాత అస్సాంలోని కామాక్షిలో ఘనశ్యామ్ నీలకంఠుడు అయ్యాడు. భగవాన్ స్వామినారాయణ్ వైదిక ప్రచారానుసారం 1907లో బ్రహ్మస్వరూప్ శాస్త్రి మహారాజ్ అయిన శ్రీ స్వామినారాయణ్ సంస్థ BABSని స్థాపించారు. మందిరాల నిర్మాణం చేయసాగారు. స్వామినారాయణ్ స్వయంగా 6 దేవాలయాలను నెలకొల్పారు. వీటిల్లో స్వామినారాయణ్ అక్షర్ధామం అని ఢిల్లీలో స్థాపించారు, ఫస్ట్ది. దానిని 2005లో అబ్దుల్ కలాం గారు ఓపెన్ చేశారు. ఈ టెంపుల్ 20 ఎకరాలకు పైగానే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్న టెంపుల్ స్వామినారాయణ్ అక్షర్ధామం అంటారు. అయితే ఇది జైపూర్లోని వైశాలి నగర్లో ఉంది. ఈ టెంపుల్కి కూడా అయోధ్యలాగే సిమెంట్ యూజ్ చేయలేదు ఎక్కడ. అన్నీ రాతి కట్టడాలతోనే రాతి మీద చెక్కారనమాట. అన్నీ ఇక్కడ చూస్తే మీరు. ఈ టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అక్కడికి వెళ్తే భక్తి, శ్రద్ధ ఏదో అంటారు కానీ వాటిల్లో శాంతి అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఈ టెంపుల్లో. మన ఊర్లో స్కూళ్ళల్లో పిల్లల్ని తీసుకెళ్ళడానికి వెకేషన్కి అని చెప్పి ఏదో ఒక టెంపుల్కి, అలా టూరిజం ప్లేస్కి ఏదో ఒకటి తీసుకెళ్తూ ఉంటారు కదా. ఇక్కడ కూడా స్కూల్ పిల్లలు బాగా వచ్చారు. టూరిజంకి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వీకెండ్స్ అయితే బాగా రష్ ఉంటుంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే మార్నింగ్ 12 వరకు ఉంటుంది. తర్వాత 4కు ఓపెన్ చేస్తారు. 4 తర్వాత 10 వరకు ఓపెన్ చేసే ఉంచుతారు. రాధాకృష్ణుల విగ్రహం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఆ రాతి మీద చూడండి ఎలా చెక్కారో. ఒక డిజైన్ వచ్చింది, చాలా అద్భుతంగా ఉంది. ఈవినింగ్ టైం లైటింగ్తో చాలా అందంగా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఎప్పుడూ ఇలాంటి టెంపుల్ని చూడలేదు కూడా. ఓం నమః శివాయ. ఈవినింగ్ టైం టెంపుల్ అంతా లైటింగ్ పెట్టేసి చాలా అంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంటుంది. ఇది నడవలేని వాళ్ళు ఉంటారు కదా, ముసలి వాళ్ళు, వాళ్ళ కోసం లిఫ్ట్. చూడండి లైటింగ్ అన్ని కలర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. ప్రతి 5 సెకండ్స్కి ఒకసారి కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అవి గ్రీన్, ఎల్లో, బ్లూ, ఆరెంజ్ అన్ని కలర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూస్తుంటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది.
भक्तपति नागरवेणीना पान मनोहर काथो రాధాకృష్ణుల విగ్రహం చూడండి, చాలా బాగుంది. जमो भक्तपति आपु पान बिड़ी जमो भक्तपति नागरवेणीना पान मनोहर काथो चुनो ने रति रे रति नागरवेणीना पान मनोहर काथो चुनो मेरी रति रे रति. ఈవినింగ్ టైం లైటింగ్లో చూడండి టెంపుల్ ఎంత అద్భుతంగా ఉందో, చాలా బాగా నచ్చింది. ఇదే చూస్తుంటే బాహుబలిలో సెట్టింగ్లా అనిపిస్తుంది కదా. जमो भक्तपति आपु पान बिड़ी जमो भक्तपति. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.